నమస్కారం రేషియా టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాసు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడప గడపకు వెళ్లి మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తారు ప్రధాన కార్యదర్శి సజ్జల స్పష్టం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అవినీతి విమర్శించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ల్యాండ్ టైటిలింగ్ దుష్ప్రచారం చేస్తున్న క్రిమినల్స్ చంద్రబాబు, పవన్, రామోజీ. మంత్రి బొత్స ఫైర్. విద్యార్థులకు ఇబ్బంది లేని పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెస్తాం నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదవాడి భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో 2 బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పథకమైనా గుర్తుకొస్తుందా? రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాస్ వార్ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నరసాపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. మంచి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో, రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అంటావు, 14 ఏళ్ళు సీఎంగా చేశానంటావు. మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మరో వంక మీ బిడ్డను చూడండి. మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లలకు ఈరోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడిలో ఈరోజు బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో వేసిన అడుగులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఈరోజు ఆ పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో. మొట్టమొదటిసారిగా ఇవాళ 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్లలో, ఆ గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోర్డులు, వాటి ద్వారా డిజిటల్ బోధన. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ స్కూళ్లలో
మన పేద పిల్లలకు ఈరోజు అందుబాటులో